కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలపై చాలా హామీలు గుప్పించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ నెల నుంచే 4000 పెన్షన్ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఆ హామీని గాలికి వదిలేశారు. బడ్జెట్లో అదనంగా కేటాయింపులేవి కూడా ఆయన చేయలేదు. పెన్షన్ మొత్తాన్ని ఇప్పుడే పెంచబోమని మంత్రి సీతక్క కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే పెన్షన్పై ఆధారపడే లక్షల మంది లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని ఇప్పట్లో పెంచేది లేదని రేవంత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 2000 రూపాయల పింఛన్ను 4000కు పెంచడానికి ఇంకా సమయం ఉందని మంత్రి సీతక్క శాసనమండలిలో స్పష్టం చేశారు. అప్పటి వరకు పాత పింఛన్లే అమలవుతాయన్న ఆమె కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లకు వెబ్సైట్ పనిచేయట్లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ల విచక్షణ మేరకు పింఛన్ల జాబితాలో కొత్త వారిని చేర్చుతామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ను గెలిపిస్తే 4000 పింఛన్ వస్తుందని ఆశించిన వాళ్లను రేవంత్ సర్కార్ మోసగించింది. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. సాధారణంగా 4000 రూపాయలు పెంచి ఇవ్వాలంటే సుమారు 27,000 కోట్లు అవసరమవుతాయి. కానీ కేవలం 13 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే పింఛన్ మొత్తాన్ని ఈ ఏడాదిలో పెంచరని స్పష్టమైంది. 6 గ్యారంటీల్లో పింఛన్ పెంపు ఒకటి. కానీ ఎన్నికల ముందు రాష్ట్రమంతా తిరిగి 4000 వస్తాయని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఊసెత్తడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు అరకొర పింఛన్ అందించడాన్ని గమనించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆసరా పింఛన్లతో అభాగ్యులకు చేయూత అందించారు. వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎంఆర్టీ, పైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలకు 2016 రూపాయలు, దివ్యాంగులకు 4016 రూపాయలను పంపిణీ చేశారు. ప్రస్తుతం 16 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు, వితంతువులకు 15 లక్షల మందికి, ఒంటరి మహిళలకు 1,00,000 మందికి, బీడీ కార్మికులకు 4 లక్షల మందికి ఇలా 11 రకాలైన ఆసరా పింఛన్లను గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. వాళ్లంతా పింఛన్ పెంచుతామనే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ వృద్ధుల, వితంతువుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా గత ప్రభుత్వాలు పింఛన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. మహిళలకు ఇస్తానన్న మహాలక్ష్మి పథకంతో పాటు పింఛన్లకు బడ్జెట్లో ఎలాంటి అదనపు కేటాయింపులు చేయలేదు. కుల వృత్తులు చేస్తున్న వాళ్లకి ఇచ్చే పెన్షన్ వయస్సును ప్రస్తుతం ఉన్న 57 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గిస్తామని గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నీటి మీద రాతలయ్యాయి. ఇప్పటి వరకు కొత్తగా దరఖాస్తులు తీసుకోవటానికి ఎలాంటి వ్యవస్థను సిద్ధం చేయని ప్రభుత్వం వయస్సు తగ్గింపును ఎప్పుడు చేపడుతుంది? ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు చూస్తే కొత్తగా జాబితాలో ఎవర్నీ చేర్చేటట్టు కనిపించట్లేదు. దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 4000 రూపాయల్ని 6000కు పెంచుతామని ఎన్నికల సమయంలో ప్రతి సభలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇంకా అది అమలు చేయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని దివ్యాంగులు అడుగుతున్నారు. 50 ఏళ్లు దాటిన జానపద కళాకారులకు 3000 రూపాయల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదు. బిడ్డల ఉద్యోగ స్థితితో సంబంధం లేకుండా వృద్ధులకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేదు. గతంలో బిడ్డల ఉద్యోగం కారణంగా పింఛన్లు తీసుకోలేని వారు ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పింఛన్ మొత్తాన్ని పెంచాలని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి వెంటనే లబ్ధిదారుల జాబితాను అప్డేట్ చేయాలని కోరుతున్నారు. కలెక్టర్లు, ఎంఆర్ఓల విచక్షణ ఆధారంగా కాకుండా అర్హత ప్రాతిపదికన జాబితాలో తమ పేరు చేర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అలాగే పెన్షన్ లబ్ధిదారుల జాబితాను ప్రతి నెలా ప్రకటిస్తే ఈ ఇబ్బంది ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు.